हरि ओं श्री गुरुभ्यो नमः परमगुरुभ्यो नमः श्रीमदानन्दतीर्थभगवत्पादाचार्य गुरुभ्यो नमः नरसिंहोऽखिलज्ञानमतध्वान्तदिवाकरः जरत्यमितसज्ञानसुखशक्तिपयोनिधिः कल्याणाद्भुतगात्रार्य कामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथार्य श्रीनिवासाय ते नमः। व्यासाय भवनाशाय श्रीशाय गुणराशरे हृद्याय शुद्धविद्याय मध्वाय च नमो नमः। नौमिन्याय सुधादिकर्जरमुनीन् श्रीपादराट्सन्मणीन् व्यासार्यान् विविधागमाब्धिविहरान् श्रीवादिराजानपि वन्दे हंसवरान् रघुत्तमगुरून् वैदग्ध्यवारां निधीन् श्रीसत्यव्रतराघवेन्द्रमुनिपान् सद्बोधसध्यानपान् सत्याभिज्ञकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्यार्यसुधारतान्। बन्धुस्त्वं गुरुरिष्टदैवतमिति त्वत्पादपङ्केरुहं प्राप्तं मां परिपालयेति सततं याचे निबद्धाञ्जलिः। चित्तं मद्गुणदोषचिन्तनविधौ नूनं मनाङ्मा कृथाः श्रीसत्यात्मगुरो त्वदङ्घ्रियुगलं हित्वा न मे सद्गतिः। विद्यापीठविधातारं विद्यावारिधिचन्दिरं विद्यार्थिवत्सलं वन्दे महामहिमसद्गुरुं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो ग्रन्थमुदीरये। ब्रह्मरुद्रादिवन्द्यं त्वां भजे वेङ्कटनायकं निवारयस्वानिष्टानि साधयेष्टानि माधव। स्वस्त्यस्तु सतामखिलसन्मङ्गलानि सन्तु श्लोकैकश्रवणपठनमात्रेण कथा वक्तुश्च श्रोतॄणां निखिलकलिकृतकल्मषापनोदनपटुतरे धर्माद्यखिलपुरुषार्थसाधनीभूते भविष्योत्तरपुराणे वेङ्कटेशमाहात्म्ये अद्य कथा प्रारम्भे सति यत्किञ्चित् पूर्वकथा प्रमेयानुवादः। हरिः ओं हरिः ओं हरिः ओं। మనం 25 రోజుల నుండి తాత్పర్య నిర్ణయాన్ని శ్రవణం చేస్తూ ఉన్నాం. ఆ తాత్పర్య నిర్ణయంలో ఎన్నో ప్రమేయాలను మనం విన్నాం. వేదాలు, పంచరాత్రాలు, మహాభారతం, మూల రామాయణం ఇవన్నీ కూడా ప్రమాణాలు, యథార్థమైన ప్రమేయాలను ప్రతిపాదిస్తూ ఉన్నాయి. అందులోని విషయాలను మనం తెలుసుకోవాలి, పరిపక్వమైన ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. అలా ముక్తిని మనం సంపాదించుకోవాలని మధ్వాచార్యుల వారు ఆ శాస్త్రాల గురించి ఎంతో అద్భుతంగా మనకు ఉపదేశించారు. ప్రస్తుతం భవిష్యోత్తర పురాణంలో యద్యపి సాత్వికమైన పురాణం కాదు, అయినా కూడా భగవంతుని సర్వోత్తమత్వాన్ని ఏ భాగం వర్ణించినా అది భాగవతం లాంటిదే, అది ప్రమాణమైనదే అనే విషయాన్ని కూడా శ్రీమన్మధ్వాచార్యుల వారు తాత్పర్య నిర్ణయంలో చెప్పారు. ప్రస్తుతం భవిష్యోత్తర పురాణంలోని ఈ భాగం విష్ణువు యొక్క సర్వోత్తమత్వాన్ని ప్రతిపాదిస్తుంది గనక ఈ భాగం కూడా యథార్థమైనదే అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. సరిసుమారుగా 12 మహాపురాణాలలో వెంకటేశ మాహాత్మ్యం చెప్పబడింది. అందులో ప్రతి ఏటా మనం భవిష్యోత్తర పురాణాంతర్గతమైన వెంకటేశ మాహాత్మ్యాన్ని ఈ నవరాత్రి సందర్భంలో మనం వింటూ ఉన్నాం. అదో సంప్రదాయం, అదో ఆచారం. ఆ సంప్రదాయానికి అనుగుణంగా ఆ ఆచారాన్ని మన్నించి ఈసారి కూడా భవిష్యోత్తర పురాణాంతర్గతమైన వెంకటేశ మహాత్మ్యాన్ని మనం ఆలకిద్దాం. అత్యద్భుతమైన పుణ్యాన్ని మనం సంపాదించుకుందాం. అసలు పురాణాలను వింటూ ఉంటేనే ఎన్నో గమ్మత్తైన విషయాలు, అత్యద్భుతమైన ప్రమేయాలు మనకు తెలుస్తాయి. అసలు ప్రతిరోజు పురాణం ఎవరైతే వింటూ ఉంటారో వారి జీవితంలో ఓ సుభద్రమైన మలుపు ఉంటుంది.
ఆ మలుపులో తను ప్రయాణించినప్పుడు గెలుపు తనకు దక్కుతుంది. అలాంటి గెలుపు కోసం మనం ప్రతిరోజు పురాణాలను వింటూ ఉండాలి. స్కంద పురాణంలోని ఓ మాట, 18 పురాణాలను చదివినప్పుడు మనిషి ఏ తీర్మానానికి వస్తాడు? అష్టాదశ పురాణాద్యై యైర్వేద్యో హరిరేవహి. అష్టాదశ పురాణాలు కూడా హరి సర్వోత్తమత్వాన్ని చాలా అద్భుతంగా అభివర్ణిస్తాయనే విషయాన్ని స్కంద పురాణం మనకు తెలుపుతుంది. పురాణ శ్రవణం వల్ల ఏ లాభం మనకు చేకూరుతుందంటే, పురాణ శ్రవణాత్ భక్తిర్జాయతే శ్రీపతౌ ధ్రువ. శ్రీపతి అయిన శ్రీహరి యందు అత్యద్భుతమైన భక్తి మనకు కుదురుకుంటుంది పురాణాలను వినడం వల్ల అనే విషయం కూడా మనకు పురాణం తెలియజెబుతుంది. కనుక సర్వోత్తముడైన ఈ ప్రపంచం యొక్క నాయకుడైన ఆ భగవంతుని మహిమలను తెలియజెప్పే భవిష్యోత్తర పురాణాంతర్గతమైన వెంకటేశ మహాత్మ్యాన్ని మనం ప్రారంభిస్తూ ఉన్నాం. మొట్టమొదట 9 రోజుల వరకు ఏ విధమైన విఘ్నాలు రాకూడదు. నిరాతంకంగా నిర్విరామంగా ఈ ప్రవచనం సాగాలి. ఈ జ్ఞానయజ్ఞం నెరవేరాలి. ఈ జ్ఞానయజ్ఞం వల్ల మనం ఏదో ఒక ఫలితాన్ని రాబట్టుకోవాలి. ఏదో ఒక ఫలితం కాదు, భగవంతుని పైన మరింత భక్తి మనకు ఎక్కువ అవ్వాలి, జ్ఞానం అధికమవ్వాలి. ఈ ఉద్దేశం కోసం, ఈ ఫలం కోసం భవిష్యోత్తర పురాణాంతర్గతమైన వెంకటేశ మహాత్మ్యాన్ని చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. గురువుల వారి అనుగ్రహాన్ని ఈ సందర్భంలో ప్రార్థిస్తూ తెలుగులో వెంకటేశ మహాత్మ్యాన్ని, అంతేకాకుండా ఎన్నో విషయాలను చెప్పాలి అని ఆదేశించిన గురువులైన పరమపూజ్యులైన సత్యాత్మతీర్థ శ్రీపాదుల వారికి ఇక్కడి నుండే, నేనున్న చోటి నుండే శిరసాష్టాంగ ప్రణామాలను సమర్పించుకుంటూ ఉన్నాను. మీరు కూడా గురువులైన సత్యాత్మతీర్థ శ్రీపాదుల వారిని మనసా స్మరించి వారికి అనంత శిరసాష్టాంగ ప్రణామములను సమర్పించుకొని మీ కులదేవతలు వారిని స్మరించుకొని ఈ జ్ఞానయజ్ఞంలో పాల్గొనే ప్రయత్నం చేయండి. మనసు పరిశుద్ధమవుతుంది. మనసులో ఏ చీకు చింతలుండవు. ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. ధర్మాభివృద్ధి ఇంట్లో జరుగుతుంది. కనుక ఈ వెంకటేశ మహాత్మ్యాన్ని మనం విందాం. మంగళ పద్యంలో చాలా అద్భుతంగా భగవంతుణ్ణి కొనియాడారు. బ్రహ్మరుద్రాది వంద్యం త్వాం భజే వెంకటనాయకం నివారయస్వానిష్టాని సాధయేష్టాని మాధవ. వెంకటనాయకుడు భగవంతుడు. వెంకట అనే పేరు గల పర్వతానికి నాయకుడు భగవంతుడు. తను శ్రీనివాసుడు, తను ఏడుకొండల స్వామి. తను అలాంటి ఏడుకొండల స్వామి అయిన ఆ శ్రీనివాసుణ్ణి, తిరుమలేశుణ్ణి, వెంకటేశ నాయకుణ్ణి మొట్టమొదట మనం నమస్కరించి ఈ పురాణాన్ని ప్రారంభించినట్లయితే, ఈ జ్ఞాన యజ్ఞాన్ని ప్రారంభించినట్లయితే ఏ విధమైన విఘ్నాలు ఉండవు. కనుక అలాంటి భగవంతుణ్ణి మొట్టమొదట స్మరిస్తూ ఉన్నారు ఋషివరేణ్యుల వారు. ఎవరా వెంకటనాయకుడు? జడమైన వెంకట పర్వతానికి మాత్రమే నాయకుడా అంటే కాదు, బ్రహ్మరుద్రాది వంద్యుడు ఆ వెంకటనాయకుడు. అసలు ఆ వెంకట భూధరమే దేవతామయమైనది. మనం కాళ్లతో తొక్కుతాం, చెయ్యరాని పనులను చేస్తాం. కానీ ఆ కొండ కొందరు మహానుభావులకు శాలగ్రామంగా కనిపించిందట. వ్యాసరాజతీర్థ శ్రీపాదుల వారికి, వాదిరాజతీర్థ శ్రీపాదుల వారికి ఆ కొండ సాక్షాత్ భగవన్మయంగా కనిపించినందుకు వారు కాళ్లతో ఆ కొండనెక్కకుండా మోకాళ్లతోనే ఆ కొండనెక్కారట. మహానుభావులు కదా. కొండ కూడా వెంకట నాయకుడుగా కనిపించిందంటే వారి కళ్ళు ఎంత పవిత్రమైనవో
ఎంత పుణ్యప్రదమైనవో మనం అర్థం చేసుకోగలము. మోకాళ్లతో ఆ పర్వతాన్ని ఎక్కి భగవంతుని సందర్శనం చేసుకున్న మహానుభావులు, మహితాత్ములు వ్యాసరాజతీర్థ శ్రీపాదుల వారు, వాదిరాజతీర్థ శ్రీపాదుల వారు. అలాంటి మహానుభావులు సత్యప్రియతీర్థ శ్రీపాదుల వారి పూర్వాశ్రమం గార్లపాడ రామాచార్యుల వారు. సత్యపూర్ణతీర్థ శ్రీపాదుల వారిని సేవించే సుసౌభాగ్యం వారికి ప్రాప్తమయ్యింది. ఆ శ్రీమఠం యొక్క ఆ మూల సంస్థానాన్ని ఆ గార్లపాడ రామాచార్యుల వారు మోసుకుని నిరర్గళంగా శ్రీమన్యాయసుధా గ్రంథం యొక్క అనువాదం చేస్తూ ఆ కొండనెక్కారట మహానుభావులు గార్లపాడ రామాచార్యుల వారు. కనుక వారి ఆ అత్యద్భుతమైన జ్ఞానాన్ని గమనించిన సత్యపూర్ణతీర్థ శ్రీపాదుల వారు వారికి ఆశ్రమ ప్రదానం చేసి సత్యవర్యతీర్థ అని నామకరణం చేశారనే విషయాన్ని మనం వింటాం. అలాంటి కొండ తిరుమల కొండ, అలాంటి భూధరం వెంకట భూధరం. దేవతాత్మకమైనది, దేవతామయమైనది. స్వయం దేవతలే అక్కడ నివసిస్తూ ఉంటారు. అక్కడ మనకు రాతి ప్రతిమలా కనిపిస్తూ ఉంటాడు శ్రీనివాసుడు, చిద్విలాసుడు. తను మన కళ్ళకు రాతి బొమ్మలా కనిపిస్తాడే తప్ప అక్కడ నిలిచింది మాత్రం రాతి ప్రతిమ కాదు, అక్కడ ఉన్నది మాత్రం రాతి ప్రతిమ కాదు. స్వయంగా భగవంతుడే అక్కడ నిల్చున్నాడు. కానీ మా కళ్ళు, ఆ కళ్ళకు సౌభాగ్యం లేదు. కళ్ళు చేసుకున్న దౌర్భాగ్యం వల్ల, నేను చేసుకున్న దౌర్భాగ్యం వల్ల ఆ భగవంతుడు కూడా శిలలా కనిపిస్తూ ఉన్నాడు. పాపం చేసిన కళ్ళకు అలాగే కనిపిస్తుంది. దుర్యోధనునికి మయసభ ఎలా కనిపించింది? ఆ పాపిష్ఠి కళ్ళకు మయసభ ఎలా కనిపించింది? నీళ్లున్న చోట నీళ్లు లేవని, నీళ్లు లేని చోట నీళ్లున్నాయని ఇలా భ్రమించిపోయాడు. ఎందుకని? తన కళ్ళు చేసుకున్న పాపం. పాపిష్ఠి అయిన మనిషికి పాపం చేసిన కళ్ళకు నీళ్ళే నీళ్లలాగా కనిపించదు, నేల నేలలాగా కనిపించదు. అలాంటప్పుడు భగవంతుడు ఎలా కనిపించగలడని? కనుక అక్కడ స్వయానా భగవంతుడు నెలకొన్నా కూడా ఆ భగవంతుడు రాతిలా కనిపిస్తూ ఉన్నాడే తప్ప మా పాపిష్ఠి కళ్ళకు భగవంతునిలా కనిపించడం లేదు. అయినా కూడా రాతిలా తను కనిపిస్తూ ఉన్నా కూడా ఆ భగవంతుణ్ణి కళ్ళారా చూస్తూ ఉంటే ఏదో ఆనందం తన్నుకొస్తుంది. ఏదో ఆ ఆనందం, అనిర్వాచ్యమైన ఆనందం బహిర్గతమవుతుంది. ఆ ఆనందాన్ని మనం అనుభవిస్తాం. ఆ భగవంతుని ప్రతిమ అనే భావనతో మనం చూస్తూ ఉన్నా కూడా పట్టరానంత సంతోషం మనకు కలుగుతుంది. భగవంతుని పైన అలాంటి స్నేహం మాలో ఉంది. కానీ ఆ స్నేహాన్ని మరింత పెంచుకోవాలి మనం. ఆ స్నేహం పెరగాలంటే పురాణాలను మనం వినాలి. ఎలాంటి వాడు ఆ వెంకటనాయకుడు? బ్రహ్మరుద్రాది వంద్యుడు ఆ భగవంతుడు కనుక అలాంటి భగవంతుణ్ణి నేను భజిస్తాను. ఎందుకని అంటే తనేం చేశాడని తనను భజించాలి. నివారయస్వానిష్టాని సాధయేష్టాని మాధవ. నాకో కోరిక, అనిష్టాలు తొలగిపోవాలి, నా ఇష్టాలన్నీ సమకూరాలనే అభిలాష నాకుంది. నా అభిలాష నెరవేరాలంటే ఆ భగవంతుణ్ణి భజించడం అనివార్యం. కనుక నా అనిష్టాలను తొలగించుకోవడానికి, విహితమైన ఇష్టాలను సమకూర్చుకోవడానికి బ్రహ్మరుద్రాది వంద్యుడైన ఆ వెంకట నాయకుణ్ణి నేను భజిస్తానని మొట్టమొదట మంగళ పద్యంలో భగవంతుణ్ణి స్తుతించిన తరువాత శౌనకాదులు సూతాచార్యుల వారిని ప్రశ్నిస్తూ ఉన్నారు. మళ్ళీ ప్రారంభమయ్యింది చూడండి. భాగవతంలో సూత శౌనక సంవాదాన్ని విని 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 చాలా సంతోషాన్ని మనం అనుభవించాం. ఇక భవిష్యోత్తర పురాణాంతర్గతమైన వెంకటేశ మహాత్మ్యంలో కూడా ఆ సూత శౌనకుల సంవాదాన్ని విని ఆనందాన్ని పొందాల్సి ఉంది. శౌనకుల వారు సూతాచార్యుల వారిని గౌరవిస్తూ ప్రశ్నిస్తూ ఉన్నారు. సూత సూత మహాభాగ సర్వశాస్త్ర విశారద
త్వత్తోహం శ్రోతుమిచ్చామి మాహాత్మ్యం పుణ్యవర్ధనం. దేన్ని వినాలి మనం? చూడండి, పురాణాలు ఎలా చెబుతాయి. పురాణాలు ఎన్ని మంచి మాటలను మనకు చెబుతాయి, మంచి బాటలో పయనించేట్లు చేస్తాయి. మంచి మాటలను చెప్పేవాళ్ళు కోకొల్లలు, కానీ మంచి బాటలో పయనించమని హితబోధ చేసేవారు మాత్రం చాలా అరుదుగా దొరుకుతారు. ఆ అరుదైన వారిలో అరుదైన వాడు భగవంతుడు వేదవ్యాసుడు. సాక్షాత్ విష్ణుస్వరూపి అయిన వేదవ్యాస దేవుల వారి హిత బోధ లేనట్లయితే మహాభారతంలో ఓ మాట ఉంది. అసలు మహాభారతమే లేనట్లయితే భాగవతమే లేదు. ఆ భాగవతాన్ని మహాభారతాన్ని లెస్ చేసి, అది లేదు దాన్ని తీసివేసి, మహాభారతం లేదు, భాగవతం లేదు, వేదవ్యాసదేవుల వారు రచించిన బ్రహ్మసూత్రాలు లేవు అని అనుకుని మనం ఈ ప్రపంచాన్ని చూసినట్లయితే ఇదమంధంతమఃకృత్స్నం జాయేత భువనత్రయం అని మహాభారతం మనకంటుంది. మహాభారతం ఒకటి లేనట్లయితే ఈ ప్రపంచమంతా కటిక చీకటి కమ్ముకొని ఉండేది. ఈ ప్రపంచంలో ఆ అజ్ఞానం అనే చీకటిని పారద్రోలే సూర్యుడే శ్రీమన్మహాభారతం అని స్వయానా మహాభారతం చెబుతుంది. అలాగే ఈ పురాణాలు కూడా శ్రీమద్ మహాభాగవతం, భవిష్యోత్తర పురాణంలోని వెంకటేశ మహాత్మ్యం మొదలైన పురాణాలన్నీ కూడా మనలో కమ్ముకున్న, మనసులో కమ్ముకున్న ఆ అజ్ఞానమనే చీకటిని పారద్రోలేందుకు సిద్ధంగా ఉన్నప్పుడు ఆ దీపం యొక్క, ఆ ప్రదీపం యొక్క ఉపయోగాన్ని మనం చేసుకోవాలి కదా. కనుక ఆ భగవంతుణ్ణి సూతాచార్యుల వారు చాలా చక్కగా స్తుతిస్తూ ఉన్నారు. శౌనకాదుల వారు సూతాచార్యుల వారిని స్తుతిస్తూ ఉన్నారు. పుణ్యవర్ధకమైన విషయాలను మనం వినాలట, పుణ్యం పెంచుకోవాలి. నాదగ్ధాశేష పాపస్య భక్తిర్భవతి కేశవే అంటారు శ్రీమదాచార్యుల వారు. మనలో ఎన్నో పాపాలున్నాయి. భగవంతునిపై భక్తి పెరగటం లేదు. భగవంతుడంటే ఎవరు అనే సమస్య మా ముందు చాలా పెద్దగా రాకాసిగా నిల్చుంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలి? భక్తి పెరగాలంటే ఏం చేయాలంటే పాపాలను తొలగించుకోవాలట మొట్టమొదట. ఎలాంటివవి? పాపాలు అనిష్టమైనవి. కనుక అనిష్టమైన పాపాలను తొలగించుకోవడం కోసం వెంకటేశ మహాత్మ్యాన్ని వినాలి. ఇష్టమైన పుణ్యాన్ని పెంచుకోవడం కోసం వెంకటేశ మహాత్మ్యాన్ని వినాలి. పుణ్యవర్ధకమైన కథలను మనం వినాలే తప్ప ఏదో కాలక్షేపం కోసం కథలను వినడం కాదు, కాలక్షేపం కోసం కథలను రచించడం కాదు. దేన్ని వ్రాయాలన్నా నేను వ్రాసినందుకు ఎంత డబ్బులు నాకు దక్కాయి, ఎంత డబ్బులు మిగిలాయి, ఎంత సంభావన నాకు దక్కింది అని ఆలోచించడం కాదండి. నేను వ్రాసిన ఈ వ్రాతకు, నేను వ్రాసిన పద్యానికి కానీ నాలో ఎంత పుణ్యం పెరిగింది, ఎంత పుణ్యం అభివృద్ధమయ్యింది, నేను చేసిన శ్రవణానికి ఎలా పుణ్యం పెరిగింది, ఎంతగా పుణ్యం పెరిగింది. అలా ఏ శ్రవణం వల్ల పుణ్యం పెరుగుతుందో, ఏ కీర్తనం వల్ల పుణ్యాభివృద్ధి జరుగుతుందో అలాంటి విషయాలను చెప్పాలి, అలాంటి విషయాలను వినాలి. కనుక వినే స్థానంలో ఉన్న శౌనకాదుల వారు, చెప్పే స్థానంలో ఉన్న సూతాచార్యుల వారికి ఓ విన్నపం చేస్తూ ఉన్నారు, ఓ విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. సూత ఎంత ఆదరమో చూడండి. ఒక్కసారి వారి పేరును అంటే చాలు కదా, రెండుసార్లు ఎందుకని? జ్ఞానాన్ని ప్రబోధిస్తూ ఉన్నారు కనుక వారి పేరును రెండుసార్లు కీర్తించి పుణ్యాన్ని సంపాదించుకుంటాను అనే భావన వారిలో ఉంది. శౌనకాదుల వారి మనసులో, మదిలో ఉన్న ఆ భావనను ఇలా రెండుసార్లు పలకడం ద్వారా బయటికి చెబుతూ ఉన్నారు. సూతాచార్యులారా, మహాభాగ్య సంపన్నులు మీరు అని కొనియాడుతూ ఉన్నారు. ఎందుకని? సర్వశాస్త్ర వైశారథ్యాన్ని సంపాదించుకున్నారు కనుక మీరు మహాభాగ్యవంతులు. డబ్బున్నవారు భాగ్యవంతులు కారు.
డబ్బు లేని వారు దౌర్భాగ్యులని కారు. డబ్బు లేకున్నా సర్వ విద్యా వైశారథ్యం ఉన్నవారెవరైతే ఉన్నారో వారు మహాభాగ్యవంతులు. మీరు మహాభాగ్యవంతులే. ఎందుకని? సర్వశాస్త్ర విశారదులైనారు కాబట్టి మీరు మహాభాగ్యవంతులు. చూడండి, దేన్ని మహాభాగ్యమని మనం అనుకోవాలి? ఎవరో 1,00,00,000 రూపాయలు ఇస్తే నా మహద్భాగ్యం అనుకోకూడదు. పూర్వజన్మ సుకృతం అని అనకూడదు. నిజమే, నాకు 1,00,00,000 డబ్బులు దొరికాయంటే, 1,00,00,000 రూపాయలు నాకు దొరికాయంటే ఏదో పూర్వజన్మ సుకృతం ఉండి తీరుతుంది. లేదని నేను చెప్పడం లేదు. కానీ వాస్తవికంగా అది పుణ్యం కాదు. శాస్త్ర వైశారథ్యం, శాస్త్ర వైదుష్యాన్ని నేను సంపాదించుకున్నానంటే అది పూర్వజన్మ నిజమైన సుకృతం, అది మహద్భాగ్యం. కనుక సూతాచార్యుల వారిని కొనియాడుతూ చెబుతూ ఉన్నారు, సర్వశాస్త్ర విశారదులు గనుక మీరు మహాభాగ్య సంపన్నులు. మీ నోటి నుండి నేను తత్వజ్ఞానాన్ని సంపాదించుకోవాలని కోరుకుంటూ ఉన్నాను. మీ నోట వినాలని మా కోరిక, మా అభిలాష. ఏం వినాలి? మాహాత్మ్యం పుణ్యవర్ధనం. మాలో పుణ్యాన్ని అభివృద్ధి చేసే మాహాత్మ్యాన్ని మీ నోట వినాలనే కోరిక మాలో ఉంది. కనుక అలాంటి పుణ్యవర్ధకమైన ఓ మహిమను మీరు చెప్పాలి అని వారిని ప్రార్థిస్తూ ఉన్నారు. ఇంతవరకు పుణ్యవర్ధకమైన ఏ విషయాలను నేను విన్నాను? రంగమాహాత్మ్యాన్ని విన్నాను. ఎంతగా పుణ్యం పెరిగింది నాకు, ఎంత లాభం దానివల్ల నాకు కలిగింది. జగన్నాథుని మహాత్మ్యాన్ని విన్నాను, ఎంతగా పుణ్యాన్ని సంపాదించుకున్నాను. అలా ఆ విష్ణువు యొక్క మహిమను తెలుసుకోవడం వల్ల నా పుణ్యం అభివృద్ధమయ్యింది, నాకు తెలుస్తూ ఉంది. నాలో పుణ్యం పెరిగింది, నేను అనుభవిస్తూ ఉన్నాను. అలాగే మరింత పుణ్యాన్ని నేను పెంచుకోవాలి. అలాంటి ఓ మహిమను మీరు చెప్పరు? మేము వింటాం, వినాలనే కోరిక మాకుందని అడుగుతూ ఉన్నారు. ఇదానీం శ్రోతుమిచ్చామి. ఇప్పుడు వెంకటేశ్వరుని మహిమను వినాలని నేను తహతహలాడుతూ ఉన్నాను. నా ఆ దాహాన్ని మీరు తీర్చరు, నా పుణ్యాభివృద్ధికి మీరు తోడందించరు, మీరు తోడుగా ఉండరు అని ప్రార్థించినప్పుడు సూతాచార్యుల వారు చెబుతూ ఉన్నారు, సాధుపృష్టం త్వయా బ్రహ్మన్. నిజంగా పరబ్రహ్మ అంటే మీకెంత గౌరవమని. కనుక మీరు బ్రహ్మన్, వారిని బ్రహ్మన్ అని సంబోధిస్తూ ఉన్నారు. గుణ పరిపూర్ణుడు భగవంతుడు. అలాంటి గుణ పరిపూర్ణతను తెలుసుకోవాలనే ఆరాటంతో మీరు వెంకటేశ్వర మహాత్మ్యాన్ని వినాలని అనుకున్నారు, సంకల్పం చేసుకున్నారు. సాధువైన ప్రశ్న ఇది, సాధువైన ప్రార్థన ఇది. వెంకటేశ్వరుని చరితను వినడము సామాన్యమైనది కాదు. కానీ నేను చెబుతాను యథాశ్రుతం. నేను చెబుతానంటే స్వతంత్రంగా నేను చెప్పడం కాదు. వ్యాసోచ్ఛిష్టం జగత్సర్వం అన్నట్లు వ్యాసేన అమిత తేజస యథాశ్రుతం మయా పూర్వం. అమిత తేజస్సంపన్నుడైన వేదవ్యాసదేవుని వల్ల ఏ వెంకటేశ మహాత్మ్యాన్ని నేను విన్నానో, నేను విన్నది విన్నట్లుగా చెప్పడానికి సిద్ధమయ్యాను అని అంటూ ఉన్నారు. తథాధ్యాయన్ సమాచక్షే. ఎలా విన్నానో దాన్ని ధ్యానం చేసుకుంటూ నేను మీకు చెబుతాను. మీరు కూడా సావధాన మనస్కులై ఆ వెంకటేశ మహాత్మ్యాన్ని వినాలి. మనఃపూర్వకంగా వినాలి, మనఃపూర్వకంగా చెప్పాలి. కనుక మీరు కూడా మనఃపూర్వకంగా ఆ కథను వినాలని కథను ప్రారంభిస్తూ ఉన్నాడు. పూర్వకాలములో పరమధార్మికుడైన జనక అనే పేరు గల ఓ రాజు ఉండేవాడు. సత్యవాక్ సర్వశాస్త్రేషు కోవిద కోపవర్జిత. రాజుకు ఉండాల్సిన గుణాలేంటి అనే విషయాన్ని పురాణం చాలా అద్భుతంగా చెబుతుంది. నేను చాలాసార్లు చెప్పాను, దేన్నైనా మీరు ప్రవచనం చేయడానికి ఏ విషయం తీసుకున్నా కూడా ఎంతకాలమైనా అది తక్కువే అవుతుంది. భాగవతానికి 7 రోజులు తక్కువే, భాగవతానికి 15 రోజులు తక్కువే, భాగవతానికి 360 రోజులు కూడా తక్కువే. అలాగే భవిష్యోత్తర పురాణానికి 9 రోజులు, అంటే 9 గంటలు కూడా తక్కువే. అయినా అందులోని సంగ్రహాన్ని నేను చెప్పడానికి సిద్ధమయ్యాను. కనుక చాలా అద్భుతంగా రాజుకు ఉండాల్సిన గుణాలేంటి? సత్యవచనుడై ఉండాలి, సర్వశాస్త్రంలో పాండిత్యం కలిగి ఉండాలి, అసలు కోపం ఉండకూడదు, భగవంతుని ప్రసాదానికి ముఖ్యపాత్రుడై ఉండాలి, వాసుదేవుని ప్రసాదానికి, విష్ణువు యొక్క
అనుగ్రహానికి తను నోచుకుని ఉండాలి, మమత ఉండకూడదు, నిత్యము తృప్తుడై ఉండాలి, అహంకారం ఉండకూడదు, ఆత్మదర్శనం కలిగి ఉండాలి, అంటే నేనెవరు అనే విషయాన్ని తను తెలుసుకోగలిగి ఉండాలి. ఇలాంటి గుణాలు తనకు ఉండాలని చాలా అద్భుతంగా పురాణం మనకు చెబుతుంది. మొట్టమొదట సత్యవాక్, సత్యవచనుడై తను ఉండాలి. వ్యాసవిఠలుల వారు చాలా అద్భుతంగా ఈ విషయాన్ని ఓ సందర్భంలో చెబుతారు. వ్యాసవిఠల వారు కాదు, మరో దాసవరణ్యుల వారు ఈ మాటను చాలా చక్కగా చెబుతారు. సత్యవంతర సంగవిరలు తీర్థవేతకే నిత్య జ్ఞానియాద మేలే చింతయేతకే. సత్యమనే గుణాన్ని సంపాదించుకున్నట్లయితే ఎంత గొప్ప గుణమో అది. అంటే దాసవరణ్యుల వారు భగవంతుణ్ణి కోరుకుంటారు. ఓ అద్భుతమైన విషయాన్ని చెబుతారు. సత్యవంతులైన మహానుభావుల సహవాసం ఉన్నట్లయితే ఇక తీర్థయాత్రలు చేయనవసరం ఎందుకు అని అంటారు. అంటే చూడండి, సత్యమే ఒక తీర్థంగా, సత్యవంతులే ఒక క్షేత్రంగా భావించి ఆ దాసవరేణ్యుల వారు ఎంత చక్కగా సత్యవంతులను కొనియాడారో చూడండి. భగవంతుడు సృష్టించిన ఈ ప్రపంచం సత్యమైనది, నేను చేసే సాధనలు సత్యమైనవి, నాలోని భక్తి సత్యం, నాలోని జ్ఞానం సత్యం, నేను సత్యం, నేను చేసే కర్మ సత్యం, నేను చేసే కీర్తన సత్యం, మీరు చేస్తూ ఉన్న శ్రవణం సత్యం, భగవంతుడు చూపించిన మహిమలు సత్యం. ఇలా సత్యవంతులు, ఇవన్నీ సత్యమని చెప్పేవాళ్ళు, సత్యమైన వచనాలను చెప్పేవాళ్ళు సత్యవంతులు. అలాంటి సత్యవంతుల సంగతి సహవాసం ఉన్నప్పుడు ఇక తీర్థానికి వెళ్ళడం ఎందుకని అని అంటూ ఉన్నారు దాసవరణ్యుల వారు. చూడండి, సత్యం యొక్క గొప్పతనాన్ని ఎంత చక్కగా కీర్తించారో దాసవరణ్యుల వారు. అలాంటి సత్యం అనే గుణంతో సంపన్నుడైన రాజు జనక మహారాజు. సత్యవాక్, సత్యవచనుడు, అన్ని శాస్త్రాల్లో ఆరితేరిన మహానుభావుడు కనుక తనకు కోపం లేదు. కోవిదులకు కోపం అనేది ఉండదు. కోవిద కోపవర్జిత. నేనెవరో తనకు తెలుసు జనక మహారాజుకు, భగవంతుడేంటో తనకు తెలుసు. కనుక ఎవరిపైన కోపగించుకోవడం వల్ల హాని ఉందా, లాభం ఉందా? తీర్మానించి తెలుసుకున్నవారు ఎలాగని కోపగించుకోగలరు? కోవిదులకు కోపం ఎలా కలుగుతుంది? కోపం వచ్చిందంటే వారు కోవిదులెలా కాగలరు? ఆ సందర్భంలో ఆ జ్ఞానం వారికి లేదనే కదా అర్థం. కోపం వల్ల హాని తప్ప లాభం అనేది ఉండదు అని తెలుసుకున్నవారు ఆ జనక మహారాజు. కనుక కోపం లేదు. కనుక వాసుదేవుని ప్రసాదానికి ముఖ్యపాత్రుడై ఆ రాజు ఉన్నాడట. మమత లేదు, నిత్యము తృప్తుడైనాడు, అహంకారం లేదు, నిత్యము భగవంతుణ్ణి చూస్తూ ఉన్నాడు. అలాంటి జనక మహారాజుకు కుశకేతు అనే పేరు గల ఓ తమ్ముడున్నాడు. తమ్ముడైన కుశకేతుకు 3 కుమార్తెలు. జనక మహారాజుకు జానకి అనే కూతురుంది. జనక మహారాజు అనుకున్నాడు, రాజ్యం చేయడం చాలా కష్టం, చాలా జవాబారీలు ఉంటాయి, అలాంటి జవాబారీని వహించుకోవడం చాలా కష్టం, కనుక నేను రాజుగా ఉండటం అసాధ్యం, నా తమ్ముడు రాజుగా ఉండాలి, తనకు తెలుసు, తనకు జ్ఞానం ఉంది, కనుక తాను చాలా పరిశుద్ధంగా రాజ్యాన్ని తను పరిపాలించగలడు, తను దక్షుడు, రాజ్య పరిపాలన దీక్షా దక్షుడు తను, కనుక తను రాజుగా ఉంటే ఈ రాజ్యం క్షేమంగా ఉంటుందనుకున్నాడు జనక మహారాజు. రాజ్యాన్ని నేను నడపను, కానీ నిరంతరం భగవంతుణ్ణి చింతిస్తూ ఉంటాను. ఈ రాజ్యాన్ని పరిపాలించే తాహతు నాకన్నా నా తమ్మునికే ఎక్కువ ఉందనుకున్నాడేమో రాజు. కనుక తనే తీర్మానించుకున్నాడు, నేను కాదు, నా తమ్ముడు రాజు కావాలి. తను రాజైతే ఈ రాజ్యం చాలా సమృద్ధంగా, సుభిక్షంగా, సుఖ సంతోషాలతో అభివృద్ధిని సంతరించుకుంటుంది అనుకున్నాడు.
సంతోషాన్ని సంతరించుకుంటుంది అనుకున్నాడు జనక మహారాజు. కనుక రాజ్యాన్ని, సామ్రాజ్యాన్ని, తను పెద్దయిన ఆ సామ్రాజ్యాన్ని తన తమ్మునికి అప్పగించాడు మహానుభావుడైన జనక మహారాజు. చూడండి, నిర్మమః అని అన్నాడు కదా. రాజ్యం పైన తనకు వ్యామోహం లేదు, మమత లేదు. పెద్దవాణ్ణి నేను కదా, నాది కదా ఈ రాజ్యం అని రాజ్యం పైన మమత తనకు లేదు. మమత లేని మహారాజు తను. కనుక ఆ రాజ్యాన్ని తన తమ్ముడైన కుశకేతువుకు అప్పజెప్పాడు. కుశకేతువు ఎలాంటి తమ్ముడు! చూడండి, పురాణంలో ఎలాంటి బాంధవ్యాలు ఉంటాయో, ఎలాంటి బంధువులు ఉన్నారో, ఇలాంటి బాంధవ్యాన్ని కూడా మనం పెంచుకోవాలి. చాలా అద్భుతంగా ఆ కుశకేతువు యొక్క స్వభావాన్ని సూతాచార్యుల వారు చెబుతూ ఉన్నారు. తమ్మునికి రాజ్యాన్ని అప్పగిస్తే తమ్ముడన్నాడు, అన్నయ్య నువ్వే కదా ఈ సామ్రాజ్యానికి అధిపతివి, కనుక నువ్వే సింహాసనంలో కూర్చోవాలి. సింహాసనంలో కూర్చునే వంతు మీది. మిగిలిన పనులనన్నిటినీ మీ సేవగా చేసే బాధ్యత నాది అన్నాడట కుశకేతు. చూడండి, ఇలాంటి తమ్ముళ్ళు ఉంటారా? ఇలాంటి అన్నలు ఉంటారా? నేను అర్హుడను కాదు అనుకొని రాజ్యాన్ని తమ్మునికి అప్పజెప్పిన జనక మహారాజు ఎక్కడ? రాజ్యాన్ని అప్పగించిన తరువాత కూడా అన్నయ్య ఈ రాజ్యం నీదే, ఈ రాజ్య భారం మాత్రం నాది అనుకునే కుశకేతుల్లాంటి తమ్ముళ్ళు అసలు ఉన్నారా? ఉంటే ఎంత సంతోషమో. వారి జీవితం, వారి ప్రయాణం ఎంత సుఖంగా, ఎంత సంతోషంగా సాగుతుంది. సంసార యాత్ర ఎంత అద్భుతంగా సాగుతుందంటే రోజు రోజు ధర్మాభివృద్ధి, క్షణ క్షణము ధర్మాభివృద్ధి వారి జీవితంలో ఉంటుంది. అలాంటి అన్నదమ్ములు. ఇది అన్నదమ్ముల అనుబంధం అంటే, ఇది అన్నదమ్ముల ప్రేమ అంటే. తమ్ముళ్ళు అన్నలకిచ్చే గౌరవం, అన్న తమ్ముని పైన ఉంచుకున్న విశ్వాసం, నమ్మకం ఎంత అద్భుతంగా ఉంటుందో. ఆ అన్నదమ్ముల అనుబంధం పురాణం మొట్టమొదట ఎంత అద్భుతంగా ఆ అన్నదమ్ముల అనుబంధాన్ని చిత్రీకరిస్తుందో చూడండి. ఇలా ప్రారంభమవుతుంది భవిష్యోత్తర పురాణం. అన్నదమ్ముల అనుబంధంతో ప్రారంభమవుతుంది భవిష్యోత్తర పురాణం. అలా తను రాజ్యం ఏలుతూ ఉన్నాడు, రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. ఓ రోజు ప్రారబ్ధం, మనిషి ప్రారబ్ధం ఎలా ఉంటుందో చూడండి. నిద్రుస్తూ ఉంటుంది, ఒక్క ఉదుటున లేస్తుంది, ఎప్పుడు మెలకువ కలుగుతుందో తెలియదు. జనక మహారాజు యొక్క ప్రారబ్ధం. తను మనసులో ఆలోచించాడు. చూడండి, మా మంచి ఆలోచన అది కూడా ప్రారబ్ధం వల్ల, ఓ చెడు ఆలోచన అది కూడా ప్రారబ్ధం వల్లనే. తను ఓ రోజు అనుకున్నాడు, సరే 80 సంవత్సరాలు వస్తూ ఉన్నాయి, వృద్ధుణ్ణి అవుతూ ఉన్నాను, ముసలివాణ్ణి అవుతూ ఉన్నాను. ముసలితనం వల్ల ఎంత దుఃఖాన్ని అనుభవించవచ్చో, ఎన్ని దుఃఖాలను అనుభవించాలో, అసలు ఏ దుఃఖం తనకు కలిగిందో తెలియదు. దాన్ని పురాణం మనకు చెప్పదు. కానీ తను మనసులో అనుకున్నాడు, సుఖమేవ సదా మే స్యాత్ దుఃఖం మా బోధితి స్మరన్ దుఃఖం న పశ్యే నేత్రాభ్యాం సుఖం పశ్యే సదాత్మనః. తను అనుకున్నాడు మనసులో, అస్సలు నాకు దుఃఖం కలగకూడదు, ఎల్లప్పుడూ సుఖంలోనే నేను విహరిస్తూ ఉండాలి, ఆనందంగా నేను ఉండాలి, దుఃఖాన్ని నా కళ్ళతో కూడా నేను చూడకూడదు, ఎల్లప్పుడూ సుఖాన్నే నేను చూడాలే తప్ప దుఃఖాన్ని నా కళ్ళతో చూడకూడదు అనుకున్నాడు. ఇలా అనుకోవడం సాధుసమ్మతమైనది కాదు. చక్రవత్ పరివర్తంతే దుఃఖానిచ సుఖానిచ. ఈ సుఖ దుఃఖాలనేవి చక్రంలా ఉంటాయి. ఒకటి పైకి వెళితే మరొకటి క్రిందికి వస్తుంది. సుఖ దుఃఖాలనేవి అలా చక్రంలా తిరుగుతూ ఉంటాయి. ఒక సందర్భంలో సుఖం, మరో సందర్భంలో దుఃఖం. ఇదో ప్రవాహం. ఈ ప్రవాహాన్ని ఎదురించాలే తప్ప, ఈ ప్రవాహానికి ఎదురీతతో మనం ముందుకు వెళ్ళాలే తప్ప, ఎదుర్కొని ముందుకు వెళ్ళాలే తప్ప భయపడకూడదు సంసారంలో ఈ సుఖదుఖ ప్రవాహాలకు. సుఖం వచ్చినప్పుడు మాత్రమే ముందుకు వెళ్ళడం, దుఃఖం వచ్చినప్పుడు వెనక్కి వెళ్ళడం, ఇలా ఉండకూడదు మనిషి జీవితం అనేది. సుఖం ఉన్నప్పుడు ఎలా సంతోషంతో ముందుకెళ్ళామో,
ధీమాతో ధైర్యంతో ముందుకెళ్ళామో అలాగే దుఃఖం ఎదురైనప్పుడు కూడా అదే ధీమాతో అదే ధైర్యంతో మనిషి ముందుకెళ్ళాలి. అది జీవితం అంటే. అది జీవితంలో చేయాల్సిన పోరాటం. ఇలాంటి పోరాటాన్ని మనం ప్రదర్శించాలి. కానీ జనక అలాంటి చాలా గొప్ప మహానుభావుడు తను అనుకున్నాడు, అస్సలు నా కళ్ళతో దుఃఖాన్ని చూడకూడదనుకున్నాడు. అది ఎలా సాధ్యమండి? అది సాధుసమ్మతమైనదా? కాదు కదా, అసాధుసమ్మతమైన వాక్యం అది. చూడండి, భగవంతునికి చాలా కావలసిన వాడు తను. ఆ విషయాన్ని మనం విన్నాము. వాసుదేవ ప్రసాదస్య ముఖ్య పాత్రో భవన్ నృప. వాసుదేవ ప్రసాద ముఖ్య భాజనుడు ఆ జనకుడు, వాసుదేవ ప్రసాద ముఖ్య పాత్రుడు ఆ జనకుడు. అలాంటి జనకునికి కూడా దుఃఖం తప్పలేదు. ఇదే భగవంతునిలోని సామ్యం అనేది. నాకు కావలసిన వాడు తనకెందుకు నేను దుఃఖం కలిగించాలి అని భగవంతుడు అనుకోడు. తన ప్రారంధం ఉంది కనుక తను దుఃఖాన్ని అనుభవించాలి. తను అనుభవించాల్సిన దుఃఖానికి నాంది ఎలా జరుగుతుందో చూడండి. తను ఇక ముందు దుఃఖాన్ని అనుభవించాలి. ఇక ముందు అనుభవించాల్సిన దుఃఖానికి ఎంత అద్భుతంగా నాంది జరుగుతుందో చూడండి. ఇక్కడ తను మనసులో అనుకున్నాడు, నేను ఏ రోజు ఎక్కడా దుఃఖాన్ని చూడకూడదు, నిరంతరం సుఖాన్ని అనుభవిస్తూనే ఉండాలి. ఇది అసాధు సమ్మతమైన వాక్యం. ఇది దాన్ని భగవంతుడు గమనించాడు. తద్గదితం హరిహి స దుఃఖం దర్శరామాస రాజ్యమత్తస్య భూపతే. ఎలా, ఎందుకని అనుకున్నాడు? అలాంటి మంచి తమ్ముడు ఉన్నప్పుడు ఎవరికి అహంకారం కలగదు? ఎవరికి ఉన్మాదం కలగదు చెప్పండి? అలా రాజ్యోన్మత్తుడయ్యాడట క్షణకాలం వరకు మాత్రమే. తను అలా అనుకున్నాడు. అలాంటి మాటను విన్న భగవంతుడు అనుకున్నాడు, తను ఈ జన్మలో తప్పు చేశాడు, ఈ తప్పుకు తను నరకం అనుభవించకూడదు, ఈ తప్పుకు ఈ జన్మలోనే తను దుఃఖం అనుభవించాలి, తనకు అసలు నరకం ఉండకూడదు భగవంతుడు అనుకున్నాడు. కనుక తన ఆ అపరాధానికి ఇక్కడే దుఃఖం ఇవ్వడానికి భగవంతుడు సిద్ధమయ్యాడు. చూడండి, అసత్యమైన మాటలను ఆడితే, అసాధు సమ్మతంగా మనం ప్రవర్తిస్తే ఎలా దుఃఖాలను అనుభవించాల్సి వస్తుంది. సరిని తప్పుగా, తప్పును సరిగా భావిస్తే ఎంతటి దుఃఖాన్ని అనుభవించాల్సి వస్తుందో మనం గమనించాలి. భగవంతుడు అనుకున్నాడు, దుఃఖం దర్శరామాస. తనకు దుఃఖాన్ని కలిగించాలని భగవంతుడు సంకల్పించిన క్షణంలోనే తన తమ్ముడు కుశధ్వజుడు మృతుడయ్యాడు. తన ప్రారంధం కూడా ఉంది, మృతుడయ్యాడు. సమగ్ర రాజ్యభారాన్ని చాలా సుఖంగా నిర్వహిస్తూ, ఏ భారం లేకుండా చాలా సుఖంగా అన్ని రోజుల వరకు జనక మహారాజు పెరిగాడు. జనక మహారాజు సుఖంతో ఉన్నాడు, సంతోషంతో ఉన్నాడు. రాజ్యభారం లేదు, సింహాసనం ఉంది, ఎంత సుఖమని సుఖాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. కానీ దుఃఖం అనేది రానే వచ్చింది. తను సీతాదేవికి తండ్రి అయినా, రామచంద్రునికి మామయ్య అయినా దుఃఖం రాక మానదు. ఎందుకని? వారి వారి ప్రారంధం, దాన్ని అనుభవించాల్సిందే. ప్రారంధాన్ని తప్పించుకోవడం అసలు ఎవరి వల్ల సాధ్యం కాదు. కుశకేతుడు, కుశధ్వజుడు మృతుడయ్యాడు. మృతుడైన తరువాత తన భార్య కూడా సహగమనం చేసుకుని పతిలోకాలకు వెళ్ళిపోయింది. 3 కుమార్తెలు, తన కుమార్తె 4. వారిని ఎలా పాలించాలి, వారిని ఎలా పోషించాలి, ఎలాగని ముందుకెళ్ళాలి అస్సలు తెలియదు. చూడండి, తమ్ముడున్నాడు ఇన్ని రోజుల వరకు, రాజ్యాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాడు. అభివృద్ధి పథంలో తన రాజ్యం పయనించేలా చేశాడు కుశధ్వజుడు. అలాంటి కుశధ్వజుడు ఉన్నంత వరకు చీకు చింత లేకుండా జనక మహారాజు ఉన్నాడు. ఇప్పుడు ఆ కుశధ్వజుడు లేడు. ఆ కుమార్తెలను పోషించడానికి ఆ కుశధ్వజ భార్య కూడా లేదు, కుశధ్వజుని భార్య కూడా లేదు. విలాపం చేయడం ప్రారంభించాడు. అమ్మా, ఎక్కడికి వెళ్ళావు? ఎలాగని నీ కుమార్తెలను నేను భరించాలి? ఎలా వారిని పోషించాలి? ఏం చేయాలి? ఎవరికిచ్చి వివాహం చేయాలి? ఇన్ని రోజుల వరకు ఎంత సుఖంగా ఉన్నానో, ఈరోజు ఇంతటి కష్టమా నాకు అని లోపల ఆ దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నప్పుడు
తను అనుకుంటూ ఉన్నాడు, అశీతి వర్ష సాహస్రం సంప్రాప్తం మమ భామిని ఏతావత్ కాల పర్యంతం నదృష్టం దుఃఖ సంచరం. 80 సంవత్సరాలు నాకు మీద పడ్డాయి, ఇంతవరకు అసలు దుఃఖాన్ని నేను చూడలేదు. కానీ ఈ వృద్ధాప్యంలో ఇలాంటి దుఃఖాన్ని అనుభవించిన పరిస్థితి నాకు కలిగింది కదా. ఏ పాపం చేసుకున్నానో నేను ఇలా చింతిస్తూ చింతిస్తూ ప్రేత కార్యాలను చేశాడు. తన తమ్ముడు, తమ్ముని భార్య, వారిరువురి ఉద్దేశంతో ప్రేతకర్మలను చేశాడు, అంత్యేష్టి సంస్కారాన్ని చేశారు. పురాణం మనకు చెబుతుంది అంత్యేష్టి యొక్క మహత్వం ఎంతుందో శ్రీమన్మధ్వాచార్యుల వారు తాత్పర్య నిర్ణయంలో చెబుతారు. దశరథ మహారాజు చనిపోయినప్పుడు భరతుడు వచ్చి ఆ కర్మలను చేస్తూ ఉన్నప్పుడు శ్రీమదాచార్యుల వారంటారు, శృతిగణ విహిత ప్రేత కర్మాణి కృత్వా. ఈ ప్రేత కర్మలు, అంత్యేష్టి కర్మలు ఏవైతే ఉన్నాయో ఔర్ధ్వదేహిక కర్మలు, 10 రోజుల కర్మలు అని మేము అంటాం. అలాంటి 10 రోజుల కర్మలను చాలా శ్రద్ధతో మనిషి చేయాలి. చేయడానికి వేదాల ఆదేశం ఉంది. శృతిగణ విహితమైనది ఈ ప్రేత కార్యం అనేది. అలాంటి ప్రేతకర్మ చేసేవాళ్ళు ఎవరున్నారు? పిల్లలు, చిన్నవాళ్ళు. చేసే తాహతు వారికి లేదు. 80 సంవత్సరాలు తనకు మీద పడ్డా తనే చేయాల్సిన స్థానంలో ఉన్నాడు కనుక తనే స్వయంగా ఆ ప్రేతకర్మలను చేశాడు. దుఃఖిస్తూ రోధిస్తూ ఉన్నాడు. సచ చింతాపరో భూత్వా త్యక్త రాజ్య అతి దుఃఖిత త్యక్తాన్న త్యక్త భోగశ్చ త్యక్త నిద్రోతికర్షిత. రాజ్యాన్ని పరిత్యజించాడు, అన్నం తినడం లేదు, ఆహారం లేదు, నిద్ర లేదు. ఇలాంటి దుఃఖంలో తనున్నప్పుడు చూడండి ఎలా ఎంట్రీ, ఎలా ప్రవేశాలు ఉన్నాయో గమనించాలి మీరు. అన్నదమ్ముల ప్రవేశం ఎంత అద్భుతంగా జరిగింది భవిష్యోత్తర పురాణంలో. అలాగే పురోహితుల ప్రవేశం ఎంత అద్భుతంగా జరుగుతుందో మీరు గమనించాలి. ఎలాంటి సందర్భంలో పురోహితులు యజమాని ముందు వచ్చి నిలుస్తారో మనం అర్థం చేసుకోవాలి. జనక మహారాజు యొక్క పురోహితుడు, తన పేరు శతానందుడు. పేరే చెబుతూ ఉంది, ఎల్లప్పుడూ ఆనందంతో ఉండేవాడు. ఎంత దుఃఖం కలిగినా తన ఆనందంగా ఉండేవాడు. దుఃఖంలో కూడా ఎలా ఆనందంగా ఉండగలగాలి, ఎలా ఆనందంగా ఉండొచ్చు తెలుసా ఎవరికైనా? దుఃఖం రాకుండా చేసుకోవడం ఎవరి వల్ల సాధ్యం కాదు. దుఃఖంలోనూ ఆనందంగా ఎలా ఉండాలి, శతానందులను అడిగి మనం తెలుసుకోవాలి. అలాంటి మహానుభావులు శతానందులు. దుఃఖాన్ని కూడా ఎలా పారద్రోలాలి. తన యజమాని జనక మహారాజు, ఆ యజమాని అయిన జనక మహారాజు దుఃఖంలో మునిగినాడనే వార్త తెలిసిన వెంటనే శతానందుల వారి ప్రవేశం. ఇది పురోహితులంటే. కనుక పురోహితుల అవసరం ఉండాలి. పురోహితులు ప్రవేశిస్తారు. ఎలాంటి అద్భుతమైన ఎంట్రీ, ప్రవేశమో చూడండి. శతానందులు అక్కడికి వస్తారట. సంప్రాప్తో దైవయోగేన వామదేవాత్మజో ముని. ఎవరు వారు? వామదేవాత్మజ ముని, వామదేవాత్మజులు వారు. అలాంటి శతానందులు అక్కడికి ప్రవేశిస్తారు. శతానందులు వచ్చారని తెలుసుకున్నాడు రాజు. పురోహితులు కదా, ఈ దుఃఖంలో తనున్నాడు. అయినా కూడా ఆస్థానానికి వచ్చిన ఆ పురోహితులను పూజించాలి అనుకున్నాడు. కట్టుదిట్టంగా పూజించడానికి సిద్ధమయ్యాడు. విద్యుక్త ప్రకారంతో పురోహితులైన ఆ శతానందుల వారిని ఆరాధించాడు, పాదపూజ చేశాడు. ప్రాప్తం పురోహితం దృష్ట్వా రాజా పూజామకల్పయత సంపూజితో మునివర ప్రవిష్టో మృగచర్మణి. నా దుఃఖంలో నేనున్నాను, ఎందుకని పూజించడం అనుకోలేదు. చూడండి, మంచి వాళ్లకు మంచి పని చేయాలనే ఆ భావన, ప్రేరణ ఎలా కలుగుతుందో చూడండి. దుఃఖంలో ఉన్నప్పుడు ఏం చేయాలో అసలు తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా శతానందుల వారు వచ్చారు. భ్రమానికి లోనవ్వలేదు. ఏం చేయాలి అని దిగ్భ్రమ చెందలేదు జనక మహారాజు. పురోహితులు వచ్చినప్పుడు పూజించాలి. పురోహితులు అంటే పూజ. పురోహితులు వచ్చిన తరువాత పూజ గుర్తుకు రావాలి.
అలా వారిని పూజించాడు, సత్కరించాడు. చాలా ఆనందం కలిగింది శతానంద మహారాజుల వారికి. తతః కాలోచితాం వార్తాం కథయామాస గౌతమ. కాలోచితమైన మాటలతో ఆ రాజు యొక్క దుఃఖాన్ని ఉపశమింపజేస్తూ ఉన్నారు పురోహితుల వారు. చూడండి, కాలోచితమైన మాటలనాడాలి. ఏ ఏ కాలంలో ఎలాంటి మాటలనాడాలో అలాంటి మాటలనే ఆడుతూ ఉండాలి. చాలా అసంభ్రమంతో వివాహ మహోత్సవంలో ఉన్నప్పుడు ఏదో మృతవార్తను మోసుకొని రావడం, ఇవి కాలోచితమైన మాటలు కావు. కనుక కాలోచితమైన మాటలతో జనక మహారాజులో వారికి సద్బోధను చేస్తూ ఉన్నారు శతానందుల వారు. శతానందుల వారిని ప్రార్థిస్తూ ఉన్నారు. శతానంద మహాప్రాజ్ఞ కాగతి పురతో మమ వృద్ధత్వాదాత్మనశ్చైవ పుత్రాణం చైవ శైశవాత్. శతానందుల వారిని సంబోధించి, ఏంటి నా పరిస్థితి ఏంటి, నా ముందు ఎలాంటి పరిస్థితి ఉంది, ఎలాంటి కష్టాలను ఎదుర్కోవాలి ఇక ముందు, నేను చాలా పెద్ద కష్టాన్ని ఎదుర్కొంటూ ఉన్నాను. ఇంతకన్నా కష్టాలను ఎదుర్కోవడం నా ఈ దేహానికి సాధ్యం కాదేమో, నా ఈ మనసుకు సాధ్యం కాదేమో. ఇప్పుడే నా మనసు చాలా కష్టంతో దుఃఖంతో తల్లడిల్లిపోతూ ఉంది. అలా తల్లడిల్లిపోతూ ఉన్న ఆ మనసు మరో కష్టాన్ని ఎదుర్కోగలదా? ఎదుర్కొనే తాహతు నా మనసుకుందా, ఈ దేహానికుందా? లేదే. కాగతి పురతో మమ, నా గతి ఎలాగుందో చెప్పండి. వృద్ధత్వాత్, నేను ముసలివాణ్ణైపోయాను. నా కుమార్తెలంతా శిశువులుగా ఉన్నారు. ఇంకా వారందరూ కన్యకలు. వారిని పోషించాలి, వారిని పాలించాలి, మంచి వరులకు వారినిచ్చి వివాహం చేయాలి. ఎందరో శత్రువులున్నారు, సామాన్యులు కాదు. రావణ, ఇంద్రజిత్తు మొదలైన బలాతి బలులు శత్రువులై ఉన్నారు. వారితో ఎలా యుద్ధం చేయడం, వారిని ఎలా నెగ్గుకు రావడం, వారిని ఎలా జయించడం, ఏం చేయాలో పోల్చుకోలేని పరిస్థితిలో నేనున్నాను. అసహాయ అతిజీర్ణవాన్, ఎవరూ సహాయం లేదు. ఎప్పుడొస్తాడో రావణుడు తెలియదు. రాత్రొస్తాడా, పగలొస్తాడా, కేన కారణ తే కారణంతో తనొస్తాడు. దేన్ని చూడగలిగే సామర్థ్యం నాకు లేదు. ప్రజ్ఞా చక్షువు లోపించిపోయింది. ఆలోచించగలిగే స్తోమత నాకు లేదు. కనుక నేనేం చేయాలి ఈ సందర్భంలో? ఇలా ఎన్నో కారణాలున్నాయి నా దుఃఖానికి. ఇక ముగ్గురు కుమార్తెలు ఒకవైపు అయితే సీత మరోవైపు. ఆ సీత సౌందర్యాన్ని చూస్తూ ఉంటే అసలు ఆ సీతకు తగిన మగాడు ఈ లోకంలో అనే సందేహం నాకు కలుగుతుంది. అలాంటి అప్రతిమమైన సౌందర్యం కలది సీత. అలాంటి సీతకు తగిన వరుణ్ణి నేను వెతకగలనా? అలాంటి వరుడు నాకు దొరకగలడా? చూడండి, కన్యా పితృత్వం బహుచింతనీయం అని శాస్త్రంలో చెప్పారు. కుమార్తెకు తండ్రి కాగలగటం సౌభాగ్యమే, నిజంగా లేదని కాదు. కానీ ఆ తండ్రికి ఎంత చింతలో, వచ్చే అల్లుడు ఎలాగుంటాడో, వారి జీవితం సాఫీగా సాగుతుందా లేదా, ఎన్ని చింతలో తనకు. కనుక ఆ చింతలన్నిటినీ శతానందుల ముందు చెబుతూ ఉన్నాడు. నలుగురు కుమార్తెలు కూడా ఒకే రాజ్యానికి వారు వెళ్ళాలి. ఒకే రాజు యొక్క కొడుకులు నా నలుగురి కుమార్తెలను చేపట్టాలి, వివాహం చేసుకోవాలి. నా ఆశ, మనిషి ఆశ ఎలా ఉంటుందో చూడండి. మనిషి ఆశిస్తాడు, కానీ ఆ ఆశకు తగిన విధంగా ఉపాయాన్ని చింతించినట్లయితే మనిషి ఆశలన్నీ నెరవేరుతాయి. ఆ ఆశ సదభిలాష అయితే, ఆ ఆశ మంచిగా ఉంటే, నలుగురికి మంచి చేసేట్లయితే ఆ ఆశ అవశ్యంగా నెరవేరుతుందనే దానికి జనక మహారాజే ఓ ఉదాహరణ. జనక మహారాజు అంటూ ఉన్నాడు, పురోహితుల్లారా, ఇలాంటి ఉపాయం ఉందా? నలుగురు ఒకే రాజ్యానికి వెళ్ళాలి, ఒకే చోట వారందరూ ఉండాలి, ఒకే రాజు యొక్క కొడుకులు నా కూతుర్లను వివాహం చేసుకోవాలి. నా ఈ ఆశ నెరవేరుతుందా? ఏ ఉపాయం వల్ల నెరవేరుతుంది అన్నప్పుడు
శతానందుల వారు చెబుతూ ఉన్నారు. అస్తి కశ్చిద్విశేషోస్మిన్ భూలోకే భూమిపాలక దుహితుస్తవ కళ్యాణం సుఖదం శత్రునాశనం వైకుంఠగిరి మాహాత్మ్యం సభవిష్యం సహోత్తరం కలౌ తత్కీర్తనం పుణ్యం సర్వదుఃఖహరం శివం ధనకామస్య ధనదం జ్ఞానినో జ్ఞానసాధనం యాం శ్రుత్వా సర్వలోకేశో బ్రహ్మపదం గతః నీలకంఠస్తు యాం శ్రుత్వా నిర్విషస్సుఖమాప్తవాన్ వజ్రీనాకపదం ప్రాప్తోర్యత్కథా శ్రవణాదరాత్ కిముక్తేన విశేషేణ తత్ఫలం సంక్షిపేమహి. రాజా, నీకిన్ని కోరికలా? ఇన్ని కాదు, ఇంకెన్ని కోరికలు నువ్వు కోరుకున్నా కోరికలన్నిటినీ తీర్చేందుకు ఓ అద్భుతమైన మహాత్మ్యం ఈ లోకంలో ఉంది. నువ్వు ఈ భూమిని మాత్రమే పాలించేవాడివి, కానీ ఈ జగతినే పరిపాలించే జగన్నాథుడు ఒకడున్నాడు. తన మాహాత్మ్యాన్ని విన్న తరువాత ఏ కోర్కెలైనా ఇలాగే తీరిపోతాయి, అలాగే తీరిపోతాయి. నీవు కోరుకున్న దాంట్లో అబద్ధముందా? ఏదైనా లేదే. మంచి కోర్కెనే నీవు కోరుకున్నావు కనుక నీ కోర్కెలను తీర్చే వింత వింత కోర్కెలను తీర్చే ఓ మహాత్మ్యం ఉంది. ఆ మహాత్మ్యమే వైకుంఠగిరి మహాత్మ్యం, సభవిష్యం సహోత్తరం. అలాంటి వెంకటేశ మహాత్మ్యాన్ని విశేషంగా కలియుగంలో విని తీరాలని శతానందుల వారు చెబుతూ ఉన్నారు. ఏదో త్రేతాయుగంలో శతానందుల వారు జనక మహారాజుకు చెప్పింది మాత్రమే కాదు, ఆ త్రేతాయుగములోనే శతానందుల వారు చెబుతూ ఉన్నారు. కలియుగములో ఈ వెంకటేశ మహాత్మ్యం యొక్క కీర్తనము ఇది పుణ్యకరమైనది, సర్వదుఃఖహరమైనది, మంగళకరమైనది. డబ్బు కావాలా? ధనకామస్య ధనదం, ధనాన్ని సంపాదించి పెడుతుంది. సాత్వికమైన ఆ ధనం మనకు సంపన్నమవుతుంది. జ్ఞానం కావాలని కోరుకునే వారికి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఇలాంటి ఈ వెంకటేశ మహాత్మ్యాన్ని విని బ్రహ్మదేవుల వారు బ్రహ్మపదవిని సంపాదించుకున్నారు. ఈ మహాత్మ్యాన్ని విన్న తరువాత నీలకంఠుడైన రుద్రదేవుల వారు గరలంలో ప్రవేశించిన ఆ గరం అంటే విషం అని అర్థం, ఆ విషం యొక్క ప్రభావాన్ని పరిహరించుకున్నారు. ఇలాంటి అద్భుతమైన మహిమ ఇది. ఇంద్రదేవుల వారు ఇంద్ర పదవిని సంపాదించుకున్నారు. యత్ కథాశ్రవణాదరా. కానీ కథను ఎలా వినాలి? కథాశ్రవణంలో ఆదరం ఉండాలి. కాలక్షేపం కోసం వినడం కాదు. ఏదో ప్రతిరోజు వింటూ ఉన్నావు, ప్రతి సంవత్సరము వింటూ ఉన్నావు, ఈ సంవత్సరం కూడా విందాము. అలా విన్నా కూడా మనిషికి పుణ్యం వస్తుంది, కానీ అధికమైన పుణ్యం కలగదు. కనుక అధికమైన పుణ్యం కలగాలంటే ఆదరంతో, శ్రద్ధతో ఈ కథను మనం వినాలి. సంక్షేపంగా చెప్పాలంటే సర్వసాధకమైనది ఈ వెంకటేశ మహాత్మ్యం అని చెప్పినప్పుడు జనక మహారాజు ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆ వెంకటేశ మహాత్మ్యాన్ని మీరు ఉపదేశించాలి, ప్రబోధించాలి. కలౌ తచ్చరితం కథం. కలియుగంలో వెంకటేశ అనే పేరు, వెంకటగిరి అనే పేరు ఎలా వచ్చింది? కలియుగం వరకు జరిగిన ఈ పర్వతం యొక్క, ఈ కొండ యొక్క కొండంత మహిమను మీరు చెప్పి తీరాలి, నేను విని తీరాలి. ఆదరంతో, శ్రద్ధతో నేను ఆ కథను వింటాను, ఉపదేశించమని జనక మహారాజు శతానందుల వారిని అడుగుతూ ఉన్నప్పుడు శతానందుల వారు ఆ కథను చెప్పడం ప్రారంభించారు. కృతే వృషాద్రిం వక్షంతి త్రేతాయాం అంజనాచలం. కృతయుగంలో వృషభాచలమని, త్రేతాయుగంలో అంజనాచలం, ద్వాపర యుగంలో శేషాచలం, కలియుగంలో వెంకటాచలమని యుగభేదేన ఆ పర్వతానికి కూడా నామభేదాలున్నాయి, వేరే వేరే పేర్లు ఆ పర్వతానికి వచ్చాయని చెప్పినప్పుడు శతానందుల వారు మళ్ళీ చెబుతూ ఉన్నారు. జనక మహారాజు అడిగాడు, అదేంటి యుగభేదంతో నామభేదాలు ఎలా వచ్చాయి? ఏదో ఓ కారణం ఉండి తీరాలే. వేరే వేరే పేర్లు రావాలంటే ఏదో ఒక నిమిత్తం చేత ఆ పేర్లు వచ్చి ఉంటాయి. కనుక ఎందుకని త్రేతాయుగంలో కృతయుగంలో వృషభాచలం, త్రేతాయుగంలో అంజనాచలం, ద్వాపర యుగంలో శేషాచలం, కలియుగంలో వెంకటాచలం అనే పేర్లు ఆ పర్వతానికి ఎందుకు వచ్చాయి? ఏదో ఓ మహిమ ఉండాలి, ఆ మహిమను మీరు చెప్పాలని ప్రార్థించినప్పుడు శతానందుల వారు కృతయుగంలో వృషభాచలం అనే పేరు ఎందుకు వచ్చింది అని చెప్పడం ప్రారంభించారు. వృషభ అనే రాక్షసుడు తనలో
మంచి జీవి కూడా ఉన్నాడు, చెడు జీవి కూడా తనలో ఉన్నాడు. దేహం ఒకటే, ఒకే దేహంలో ఇద్దరున్నారు. అలాంటి వృషభాసురుడు రాక్షసుడు, రూక్ష కర్మములను చేసేవాడు. రాక్షసుడంటేనే సామాన్యంగా అలా ఉంటారు. రాక్షస యోనిలో జనించాడు కాబట్టి ఎల్లప్పుడూ ఘోరమైన కృత్యాలను చేస్తూ మరొకరిని పీడిస్తూ తనుండేవాడు. ఆక్రమ్య శేషశైలంచ తాపసాన్ అత్యబాధయత. ఆ పర్వతాన్ని ఆక్రమించి అక్కడున్న తపస్వి వరేణ్యులెవరైతే ఉన్నారో వారినందరినీ పీడిస్తూ ఉన్నాడు. కానీ ఏ తాపసులు కూడా తనను శపించలేదు. ఎందుకని? మేము సంపాదించిన పుణ్యాన్ని హాని చేసుకోవడం వారికి ఇష్టం లేదు. శపిస్తే పుణ్యానికి హాని కలుగుతుంది కనుక శపించే పరిస్థితిలో వారు లేరు. శపించి పుణ్యాన్ని పోగొట్టుకునే పరిస్థితిలో వారు లేరు. ఆ వృషభుడు ఇచ్చే ఆ బాధలను సహించుకుంటూ ఉన్నారు. సంక్రుద్ధ, క్రోధం వారిలో ఉంది. తనను సంహరించాలని భగవంతునికి వేడుకున్నారు. శ్రీనివాసం హృషికేశం భక్తానాం అభయంకరం. భక్తులకొచ్చిన ఆపదలను పరిహరించే ఆపద మొక్కుల దేవుడైన ఆ భగవంతుణ్ణి శ్రీనివాసుణ్ణి శరణు వేడారు. సంతుష్టమైన మనసుతో భగవంతుణ్ణి స్తోత్రం చేశారు. సర్వచేతసాం స్రష్టారం. ఈ చరాచర ప్రపంచాన్ని సృష్టి చేసేవాడు ఆ శ్రీనివాసుడు. అలాంటి శ్రీనివాసుడు ఆ తాపసుల ముందు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై నేనేం చేయాలి మీరందరూ చెప్పాలన్నప్పుడు మునులందరూ చెబుతూ ఉన్నారు. మొట్టమొదట స్తోత్రం చేశారు. భగవన్నరవిందాక్ష వృషభో నామ రాక్షస. షడ్గుణ పరిపూర్ణుడైన ఓ భగవన్, అనంతగుణ పరిపూర్ణుడైన భగవన్, అరవిందాక్ష, అందరినీ ఒకేలా చూసేవాడివి నువ్వు. ఒకరిని ఒకలా మరొకరిని మరోలా చూసేవాడు కాదు. అరవిందాక్ష, విశాలమైన కనులు గలవాడివి నువ్వు. అరవిందం అంటే కమలం. ఆ కమలం వికసించినప్పుడు ఎలా ఉంటుందో అలా విశాలమైన నేత్రం కలవాడివి నువ్వు. నేత్రం విశాలంగా ఉండటం అంటే కళ్ళు మాత్రమే విశాలంగా ఉండటం కాదు, ఆ విశాలమైన దృష్టి కలగటం, విశాలమైన మనోభావనతో అందరినీ చూడటం. అలాంటి సర్వోత్తముడైన వాడివి నువ్వు. వృషభ అనే పేరు గల ఒక రాక్షసుడు బాధిస్తూ ఉన్నాడు, పీడిస్తూ ఉన్నాడు. మేం చేసే తపస్సుకు భంగం కలిగిస్తూ ఉన్నాడు. కనుక ఆ రాక్షసుని నుండి భయం మాకు కలుగుతుంది. క్షణక్షణం భయంతో కృంగిపోతూ ఉన్నాం గనక మనల్ని సంరక్షించాలి, ఆ రాక్షసుని సంహరించాలి. తుంబురు సంజ్ఞకమైన తీర్థంలో ప్రతిరోజు స్నానం చేసి పుణ్యాం శాలగ్రామశిలాం నరసింహాత్మికాం, నరసింహశాలగ్రామాన్ని పూజించేవాడట. ఎలాంటిది? అధోముఖమైనది. అధోముఖమైన అంటే శాలగ్రామాలకు రంధ్రాలు ఉంటాయి, ఆ రంధ్రంలో చక్రాలు ఉంటాయి. నరసింహశాలగ్రామం అంటే ముందు కనిపించేలా విశాలమైన వదనం ఉంటుంది, రంధ్రం విశాలంగా ఉంటుంది. ఆ విశాలమైన రంధ్రంలో పైన కింద 2 చక్రాలు ఉంటాయి. ఆ వదనం ద్వారం అని మేము అంటాము. దాన్ని రంధ్రం ఉన్న ప్రదేశం ఏది ఉంటుందో దాన్ని ద్వారం అని అంటాం. ఆ ద్వారం ఎదురుగా ఉండాలి, కానీ ఆ ద్వారం క్రింద ఉండి అక్కడ ఆ చక్రాలుంటే అది అధోముఖి అయిన నరసింహశాలిగ్రామం అని అంటారు. ముఖం క్రిందికి ఉంటుంది, ద్వారం క్రిందికి ఉంటుంది. అలా అధోముఖి అయిన నరసింహశాలిగ్రామం చాలా క్రూరమైనది అని మనకు పురాణం చెబుతుంది. అలాంటి నరసింహశాలగ్రామాన్ని పూజించాలంటే చాలా విచిత్రమైన ధైర్యం ఉండాలి, చాలా విచిత్రమైన శక్తి కలిగి ఉండాలి. కనుక అలాంటి శాలగ్రామం పుణ్యాత్మకమైనది, పుణ్యప్రదమైనది. అలాంటి శాలగ్రామాన్ని ప్రతిరోజు పూజ చేస్తూ ఉన్నాడు తను. పూజ చేసిన తరువాత ప్రతిరోజు కూడా ఖడ్గంతో తన శిరసును త్రెంచుకుని ఆ శిరసునే పుష్పంగా సమర్పించేవాడట రూక్షకర్ముడైన రాక్షసుడు వృషభాసురుడు. కానీ చిత్రం ఏంటంటే అలా తన శిరసును త్రెంచి పుష్పంగా సమర్పించిన తరువాత మళ్ళీ ఆ శిరసు వచ్చి అతుక్కునేదట. ఇలాంటి విచిత్రం జరిగేది. ఇలా తను భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు. ఇలా ఎన్ని రోజుల వరకు తను పూజించాడు? ఏవం 5,000 వర్షాణి విగతాని చ. 5,000 సంవత్సరాల వరకు ఇలా భగవంతుణ్ణి ఆరాధించాడట. ఆరాధించిన తరువాత శిలాంతర్యామి అయిన
శ్రీనివాసుడు తనకు కనిపించాడు. తమాలోక్య హృషికేశం వృషభో దండవద్భువి పపాత రాజశార్దూల సవిసంజ్ఞాముపేయివాన్. భగవంతుడు కనిపించాడట. భగవంతుడు కనిపించిన తరువాత ఆ ఆకారాన్ని చూసి తను విస్తుపోయి ఆశ్చర్యంతో ఆ రూపాన్ని చూడటం సాధ్యం కాక క్షణంలోనే మూర్ఛ పొందాడు ఆ రాక్షసుడు. ముహూర్తంలోనే మళ్ళీ తేరుకుని భగవంతునికి ప్రార్థిస్తూ ఉన్నాడు. కేశవానంత గోవింద శ్రీనివాస సురోత్తమ నచ మోక్షం నచ స్వర్గం పారమేష్ట్య పదం హరే నయాచే జగతాం నాథ యుద్ధ భిక్షాంచ దేహి మే దశావతార విభవం శ్రుతం మే విక్రమం శ్రుతం తే విక్రమం హరే అద్య తత్ సత్యమాధత్స్వ విక్రమం పురుషోత్తమ దేవస్తద్భారతీం శ్రుత్వా కించిద్ధాస్య ముఖో హరి ఉవాచ వచనం తం చ రాక్షసం యుద్ధధర్మదం. తేరుకున్న తరువాత భగవంతుణ్ణి స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాడు. భగవన్, నేను మోక్షాన్ని కోరుకోవడం లేదు, నాకు స్వర్గం అవసరం లేదు, నేను బ్రహ్మ పదవిని చేపట్టాలనే ఆశ కూడా నాకు లేదు, కానీ యుద్ధ భిక్షను నువ్వు ఇవ్వాలి. దశావతారంలో నువ్వు చాలా వైభవాన్ని చూపించావట. నీ సామర్థ్య వైభవాన్ని నీ శత్రువులకు చూపించి ఆ శత్రువులను చండాడి సంహరించావట. ఆ పరాక్రమ వైభవాన్ని ఈ కళ్ళతో చూడాలని నేను అనుకుంటూ ఉన్నాను. అద్య తత్ సత్యమాధత్స్వ. నేను ఇలా జరిగింది ఇలాగట అలాగట అని విన్నానే తప్ప ప్రత్యక్షంగా అనుభవించలేదు నీ సామర్థ్యాన్ని. నీ సామర్థ్యాన్ని ప్రత్యక్షంగా అనుభవించాలనే కోరిక నాకుంది. కనుక ఈరోజు ఆ నీ పరాక్రమాన్ని సత్యం చేయమని ఆ వృషభాసురుడు అడుగుతూ ఉన్నాడు. చూడండి, భగవంతుని సామర్థ్యం సత్యమైనది. భగవంతుడు మాత్రమే సత్యం కాదు, భగవంతుని గుణగణాలు కూడా సత్యమైనవే. భగవంతుని సామర్థ్యం సత్యం. అలాంటి విక్రమాన్ని, సత్యమైన నీ విక్రమాన్ని చూపించమని ఆ భగవంతుణ్ణి వేడుకున్నప్పుడు భగవంతుడు అంటూ ఉన్నాడట, అలమిత్యుక్తవాన్ కృష్ణస్తథాస్త్విత్యరిమర్దన. వారిరువురిలో ఘనఘోరమైన యుద్ధం జరిగింది. శ్రీనివాసుడు తను ఏ ఏ యుద్ధ విన్యాసాలను చూపించాడో ఆ యుద్ధ విన్యాసాలనన్నిటినీ ఆ వృషభాసురుడు చూపిస్తూ ఉన్నాడట. చూడండి, తనెంత యుద్ధ పండితుడో చూడండి. ఎవరు? వృషభాసురుడు. అంత పాండిత్యం కలవాడు. తద్యుద్ధ కౌశలం దృష్ట్వా భగవాన్ పర్యపూజేత. శభాష్ అన్నాడట. అద్భుతమైన యుద్ధ పాండిత్యం నీలో ఉంది వృషభ, భేష్ అన్నాడట. అలా తనను కొనియాడి, ఇంతవరకు నేను శాంపల్ చూపించానే తప్ప నిజమైన నా పౌరుషాన్ని చూపించలేదని చెప్పి గరుడుణ్ణి చూపించాడు. తత్రస్థం వాసుదేవంచ విశ్వరూపాన్ని చూపించాడు. సహస్రభుజాలతో సంయుక్తమైన వేల వేల ఆయుధాలతో విభూషితమైన ఆ భగవంతుని అత్యద్భుతమైన రూపాన్ని చూసిన తరువాత ఆ వృషభాసురుడు కూడా ప్రత్యేకమైన గరుడుణ్ణి చూపించాడు. తన మాయను, సురమోహిని దేవతలను కూడా మభ్యపెట్టేంత అద్భుతమైన పరాక్రమాన్ని, తన మాయను ఆ రాక్షసుడు చూపిస్తూ ఉంటే నక్తంచరస్య చరితం అతిక్రాంతం క్షమోప్యయం. ఆ రాక్షసుని సామర్థ్యాన్ని అతిక్రమించే సామర్థ్యం భగవంతునికి ఉన్నా కూడా తనను ప్రశంసిస్తూ సాధు సాధు అని చెబుతూ తనను పొగడుతూ నీ శిరస్సును ఇప్పుడే చెండాడుతానని చెప్పి తన చక్రాన్ని తీసి తనను సంహరించడానికి సిద్ధమైతే అప్పుడు వృషభాసురుడు దీర్ఘదండ ప్రణామం చేసి ఆ చక్రస్తోత్రం చేస్తూ ఉన్నాడట. చక్రపాణే నమస్తుభ్యం చక్రస్య చరితం శ్రుతం. చక్రపాణే, నీ చక్రం యొక్క మహిమను నేను విన్నాను. ఎవరైతే నువ్వు ధరించిన ఆ చక్రమనే ఆయుధంతో దేహాన్ని తాపం చేసుకుంటారో, తప్త చక్రధారణం ఎవరైతే చేసుకుంటారో ముక్తిమేతి న సంశయః, వారు ముక్తిని సంపాదించుకుంటారు. ఈ విషయంలో సర్వథా సందేహం లేదు. కీర్తిమాన్ అనే రాజు ఆ చక్రంతోనే కీర్తిని సంపాదించుకున్నాడు. నీ చక్రంతో నేను హతుడై మోక్షాన్ని పొందుతాను ఈ క్షణంలో అని చెప్పి భగవంతుని పాదాలను గట్టిగా పట్టుకొని భగవంతుణ్ణి విడవకుండా నమస్కరిస్తూ ప్రార్థించాడట. నాథ, ఓ వరం కోరుకుంటూ ఉన్నాను. వృషభశ్చార్యం శైలో మమాభిధ. ఈ యుగంలో ఈ పర్వతం నా పేరుతో ప్రసిద్ధమవ్వాలి, ఇది నువ్వు నాకిచ్చే వరం అన్నప్పుడు ఆ భగవంతుడు వృషభాసురుణ్ణి ఆలింగనం చేసుకుని ఇప్పటి నుంచి నీ గుర్తుగా ఈ పేరు వృషభాచలంగా ప్రసిద్ధి పొందుతుందని చెప్పాడట. ఇలా భగవంతుడు వృషభాసురుణ్ణి సంహరించినందుకు భక్తుడైన వృషభాసురుని పేరిట ఆ పర్వతం కృతయుగంలో వృషభాచలం
వృషభాచలం అని ప్రసిద్ధమయ్యింది అని ఆ కథను చెప్పినప్పుడు జనక మహారాజు మళ్ళీ ప్రశ్నించాడు, కథమంజన శైలేతి త్రేతాయాం నామమే వద. త్రేతాయుగంలో ఈ పర్వతం అంజనాచలం అనే పేరుతో ఎలా ప్రసిద్ధికెక్కింది, ఎలా వన్నెకెక్కింది, ఆ వార్తను, ఆ మహిమను తెలియజెప్పాలని కోరుకుంటే శతానందుల వారు అంజనాశైల అనే పేరును సంపాదించుకోవడానికి గల కారణమేంటో చాలా విస్తారంగా చెబుతూ ఉన్నారు. ఆ విషయాన్ని మళ్ళీ మనం రేపు శ్రవణం చేద్దామని చెబుతూ అస్మద్గురువంతర్గత తాత్విక దేవతాంతర్గత భారతీయరమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు. అక్షరం కర్మరస్మిన్ పరే స్వర్పితం ప్రక్షరం యాంతి దుఃఖాని యన్నామతః అక్షరోజో అజర సర్వదేవామృత కుక్షిగం యస్య విశ్వం సదా అజాదికం ప్రణరామో వాసుదేవం దేవతామండలా ఖండమండనం. హరి ఓం హరి ఓం హరి ఓం.